మీకందరికీ భారత్ తన స్ట్రాటజిక్ డిప్లొమసీతో ప్రపంచాన్ని ఒక పెను ముప్పు నుంచి రక్షించిందని తెలుసా? యాక్చువల్లీ రష్యా యుక్రెయిన్ యుద్ధ ఆరంభంలో వెస్టర్న్ కంట్రీస్ అండ్ దేర్ మీడియా భారత్ను రష్యాతో వాణిజ్య సంబంధాలు తొలగించుకోమని, అలాగే న్యూట్రల్ స్టాండ్ కాకుండా రష్యాకు ఆపోజిట్గా స్టేట్మెంట్స్ అండ్ రిజల్యూషన్స్ చేయాలని ప్రెషర్ చేశాయి. అయితే వీటన్నిటికీ వెనుక ఎవరు ఉన్నారు? వాళ్ళు రష్యాకు ఆపోజిట్గా భారత్ వ్యవహరించాలని ఎందుకు కోరుకుంటున్నారో అర్థమైంది. అయితే అప్పుడు భారత్ తన స్టాండ్ను వెస్టర్న్ అండ్ నాటో కంట్రీస్కి కొంచెం అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ నోరులు మోయించింది. అదేంటంటే అమెరికాతో కలిసి నాటో అండ్ ఎంటైర్ వెస్టర్న్ కంట్రీస్ యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న వార్ని సాకుగా చూపిస్తూ రష్యాను శాంక్షన్స్ పేరుతో వాణిజ్యపరంగా బాయ్కాట్ చేసి రష్యాను పూర్తిగా ఎకనామికల్లీ వీక్ చేయొచ్చు, ఆ తర్వాత రష్యాపై డామినేట్ చేయొచ్చు అని తలతిక్క ప్లాన్ వేశాయి. నాటో కంట్రీస్ అనుకున్నట్టే వాళ్ళు రష్యాను వాళ్ళ మిత్ర దేశాలతో వాణిజ్య సంబంధాల నుంచి బాయ్కాట్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రష్యా ముందే ఈ నాటో కంట్రీస్ ఏమేం చేయగలవో ఫుల్ క్లారిటీతో వారిలో దిగింది. కనుక అటు నాటో కంట్రీస్ శాంక్షన్స్ వేయగానే ఇటు రష్యా, చైనా అండ్ నార్త్ కొరియాలతో డీల్స్ని ఎంకరేజ్ చేశాయి. ఇంకేందిగా రష్యా చైనాతో చేస్తున్న డీల్స్ కారణంగా చైనా ఫుల్ స్ట్రాంగ్ అవుద్ది. వార్ కారణంగా రష్యా ఒకవేళ పూర్తిగా చైనాపై డిపెండ్ అయితే ఆ రెండు దేశాల డీల్స్ కారణంగా చైనా అడిగినంత అడ్వాన్స్డ్ రష్యన్ వెపన్ టెక్నాలజీని రష్యా ఇస్తే ఫ్యూచర్లో చైనాను ఎదుర్కోవడం ఎవరి వలన సాధ్యమవుద్దో చెప్పండి. అందుకే అంతవరకు భారత్ రానియకుండా రష్యా నుంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బారెల్స్ ఆఫ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఒకవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ డిమాండ్ని పెరగకుండా బ్యాలెన్స్ చేస్తూ, ఇంకోవైపు రష్యాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ రష్యా చైనాపై పూర్తిగా డిపెండ్ కాకుండా చేస్తూ అడ్వాన్స్డ్ రష్యన్ వెపనరీ టెక్నాలజీ చైనా చేతుల్లోకి పోకుండా భారత్ ఎంతో కొంత విజయం సాధించింది. అలాగే ఆ టైంలో వరల్డ్ వైడ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా భారత్పై ప్రెషర్ పెట్టినా కానీ భారత్ ముందు చూపుతో తన చాణక్య నీతిని ఉపయోగించి రష్యాకు భారత్ మాత్రమే ట్రస్ట్ వర్తీ అండ్ ఫ్రెండ్లీ నేషన్గా తన బాధ్యతను నిర్వహించింది. జియోపాలిటిక్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్లకు అమెరికా ఏ దేశంపై అయినా శాంక్షన్ విధించిందో ఆ దేశంతో వేరే ఏ దేశమైనా వాణిజ్య మరియు రక్షణ పరంగా ఒప్పందాలు చేసుకున్న దేశంపై కూడా అమెరికా శాంక్షన్స్ విధిస్తుంది. కానీ అమెరికా శాంక్షన్స్ విధించిన అనేక దేశాలతో అన్ని రకాల ఒప్పందాలు చేస్తూ కొనసాగిస్తున్నా కానీ భారత్పై మాత్రం అమెరికా పప్పులు ఉడకడం లేదు. దట్ ఈస్ భారత్.